నిర్మల్ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో గావ్ చలో అభియాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బైన్సా మండలం తిమ్మాపూర్ గ్రామంలోని దళిత వార్డులో అందరితో కలిసి భోజనం చేశారు. ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదని అన్నారు. అంబేద్కర్ ను అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. బీజేపీ పార్టీపై దుష్ప్రచారాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఎలక్షన్ వచ్చిన తర్వాత బాంబేలో కూడా నిలబెట్టి ఆయనకు ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటిది అని మీకు చెప్పగలిగే మేము వచ్చినాము. కానీ ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 1960లో జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ తెచ్చారు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్తిగా విరోధించాడు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఒకటే కానూన్ ఉండాలా, ఒకటే రూల్స్ రెగ్యులేషన్ ఉండాలా. 370 ఆర్టికల్ ఏదైతే జమ్మూ కాశ్మీర్లో పెడుతున్నారో అది సంవిధాన విరుద్ధం, కాన్స్టిట్యూషన్ విరుద్ధం. మీరు ఇటువంటి చెయ్యొద్దంటే పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్కు అపోజ్ చేస్తే కూడా ఆయన మెజారిటీ ఉన్నదని ఆ 370 ఆర్టికల్ బాబాసాహెబ్ అపోజ్లో 370 ఆర్టికల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజు చనిపోయాడు, ఇప్పుడే మా సోదరుడు రమేష్ గారు చెప్పారు, ఢిల్లీలో చనిపోయారు. ఢిల్లీలో చనిపోతే లక్షల కోట్ల వేల ఎకరాల భూమి ఉంది. బాపూజీ మన గాంధీజీ ఘాట్ పెట్టారు, నెహ్రూజీ ఘాట్ కట్టారు, ఇందిరా ఘాట్ కట్టారు, రాజీవ్ గాంధీ ఘాట్ కట్టారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఒక్క గుంట కూడా భూమి ఇవ్వకుండా ఢిల్లీ నుంచి విమానంలో తీసుకుపోయి బాంబేలోనే పుట్టిండు, బాంబేలోనే ఆయన అంతిమ క్రియలు జరగాలని చెప్పడం. అంతిమ క్రియలు అయిన తర్వాత కూడా ఏదైతే విమానం ఖర్చు ఉంది అక్కడికి వెళ్ళి ఇక్కడ రావడానికి, ఆ ఖర్చు కూడా మన భారతదేశ ప్రభుత్వం ఇవ్వలేదు, అక్కడున్న ప్రభుత్వం ఇవ్వలేదు. ఆయన సత్యమని సొంత డబ్బులతోనే ఏరోప్లేన్లు తీసుకొచ్చింది. ఇటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది.